క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. పాక్ భారత్ మధ్య కాల్పుల విరమణ తర్వాత ఈరోజు హాట్లైన్ వద్ద ఇరు దేశాలకు సంబంధించినటువంటి సైనిక అధికారులు, ఆర్మీ అధికారులు చర్చ జరపబోతున్నారు. సో ఈ చర్చలు జరిపినటువంటి తర్వాత ఈ విధంగా పరిస్థితి ఉంటుంది. ఎలాంటి చర్చలు జరుపుతారు, దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు మాధవపతి కాళిదాస్ గారు ఉన్నారు, రిటైర్డ్ స్క్వాడ్రన్ లీడర్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి. సార్ నమస్తే. సార్ ఈరోజు చర్చల్లో ఒక కంక్లూజన్ వచ్చేటువంటి అవకాశం ఉందా? ఇరు దేశాలకు సంబంధించిన ఆర్మీ అధికారులు ప్రధానంగా ఏం చర్చించేటువంటి అవకాశం ఉంది? ఇప్పుడు అసలు ఈ ఆపరేషన్ సింధూర్ అనేది ఎందుకు మొదలు పెట్టాల్సి వచ్చింది? పెహల్గామ్ లో జరిగినటువంటి ఉగ్రదాడి ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోనని దేశ నాయకత్వం స్పష్టంగా ప్రకటించి దానికి చాలా తీవ్రమైనటువంటి ప్రతిచర్య ఉంటుందని వార్నింగ్ ఇచ్చి మిలిటరీ అండ్ విదేశాంగ ప్రతినిధులతో సుదీర్ఘమైన చర్చలు వారం రోజులు జరిపిన తర్వాత మనము మన సైనిక పాఠంతో ఇంటెలిజెన్స్ తో పాకిస్తాన్ లో ఐడెంటిఫై చేసినటువంటి ఉగ్రవాద శిబిరాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్స్ బహావల్పూర్ రాజస్థాన్ బార్డర్ నుంచి ఒక 100 కిలోమీటర్లు, అలాగే లాహోర్ శివార్లలో ఉన్నటువంటి లష్కరే తోయిబా హెడ్ క్వార్టర్స్ మన బార్డర్ కి ఒక 30-40 కిలోమీటర్లు. ఈ ప్రాంతాలలో కరెక్ట్ గా 9 ఉగ్రవాద శిబిరాలను ఐడెంటిఫై చేసి అక్కడ ఉగ్రవాద ముష్కరులు ఉన్నారని తెలిసి వాటిని చావు దెబ్బ కొట్టాం మనము. తద్వారా ఒక సందేశం ఇచ్చాం పాకిస్తాన్ కి. ఎలా అయితే దేశ నాయకత్వం భావించిందో, కేవలం దేశ నాయకత్వమే కాదండి, 130 కోట్ల మంది భారతీయుల రక్తం మరిగిపోయింది పెహల్గాం ఘటనతో. దానికి సరైనటువంటి జవాబు ఇచ్చాము. ఇది ఇంతటితో ఆగదు, ఈ ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేసేదాకా మేము ఊరుకోమని చాలా తీవ్రమైన దెబ్బ కొట్టారు. మరి వాళ్ళు ఎవరిని దెబ్బ కొట్టాలి అంటే, వాళ్ళు వెనక దెబ్బ కొట్టాలి అంటే ఇక్కడ తీవ్రవాద స్థావరాలు కానీ ఇక్కడ తీవ్రవాద మూకలు ఎవరికీ లేవు. రెండిటి మీదే దెబ్బ కొట్టాలి వాళ్ళు. ఒకటి మన మిలిటరీ టార్గెట్స్ మీద కొట్టాలి, రెండు అమాయకమైనటువంటి పౌరుల ఇళ్ల మీద కొట్టాలి చండాలంగా. సో వాళ్ళు రెండూ చేశారు. డ్రోన్స్ సహాయంతో టర్కీ అండ్ చైనా ఇచ్చినటువంటి ఒక చిన్న బొమ్మలాట లాంటి డ్రోన్స్ తో ప్రయత్నించారు. కానీ మన దుర్భేద్యమైనటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే ఏముంటుందంటే, రాడార్స్ ఉంటాయి, రాడార్స్ వెనకాల మిజైల్స్ ఉంటాయి. అంటే మన భూభాగంలోంచి ఆకాశ మార్గం ద్వారా దూసుకొచ్చినటువంటి డ్రోన్స్ కానీ, యుద్ధ విమానాలు కానీ, మిజైల్స్ కానీ మనం ఆకాశంలోనే లేపేశాం. దాదాపుగా 99.99% వాళ్ళు అటాక్ చేసినవి ఏవి సఫలీకృతం కాలేదు. అదే మన క్రూజ్ మిజైల్స్ వెళ్ళి 9 ఉగ్రవాద శిబిరాలను స్థావరాన్ని ధ్వంసం చేసింది. వాళ్ళు మన మిలిటరీ టార్గెట్స్ ని ముట్టుకోవడానికి ప్రయత్నించారు. కాబట్టి మనం కూడా లాహోర్ అండ్ సయాల్కోట్ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ రాడార్స్ ని, మిజైల్స్ ని, ఇతరత్ర ఉన్న హెడ్ క్వార్టర్స్ ని ధ్వంసం చేశాము. ఇది రెండో దెబ్బ మనం కొట్టింది. దానికి తట్టుకోలేక మళ్ళా 600-700 డ్రోన్స్ తో 15 స్థావరాల పైన, అంటే కాశ్మీర్ నుంచి మొదలుకొని గుజరాత్, రాజస్థాన్ వరకు జనవాసాల పైన మళ్ళా దెబ్బ కొట్టారు. దానితో రెండో దెబ్బ నిన్న డీజీపీఓ మీటింగ్, డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ స్పష్టంగా వివరించారు. నిన్న 12 ఎయిర్ ఫీల్డ్స్ ని సర్వనాశనం చేసేసాము. ఇక తిరగబట్టడానికి ఏం లేదు వాళ్ళకి వైమానిక మార్గం ద్వారా. అంటే ఈ 4 రోజుల నుంచి కేవలం ఆకాశ మార్గం ద్వారా డ్రోన్స్, మిజైల్స్, యుద్ధ విమానాలతో ఒక రకమైనటువంటి యుద్ధం జరిగింది. అందులో పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోయింది, కాళ్ల బేరానికి వచ్చేసింది. వాళ్ళకి అర్థమైపోయింది మన ఎయిర్ డిఫెన్స్ ని వాళ్ళు ఏమీ చెయ్యలేరు. కానీ మనం చాలా తీవ్రంగా కొట్టాము. అఫీషియల్ గా చెప్పకపోయినా మన బ్రహ్మాస్త్రమైనటువంటి బ్రహ్మోస్ చాలా తీవ్రమైన నష్టాన్ని కలిగించిందని చెప్పి మనకి పూర్తి వార్తా మాధ్యమాల్లో వస్తోంది. అఫీషియల్ గా పాకిస్తాన్ లో మాత్రం అక్కడ ప్రధాని గానీ, ఆర్మీ అధికారులు గానీ మేమే గెలిచాం, మేమే సాధించామంటూ కూడా ప్రగల్భాలు పలుకుతున్నారు. ఇవి ఎట్లా చూడొచ్చు సార్? వాళ్ళు చాలా నీచమైన జాతి అండి అది. ఆ దేశము అది పెద్ద రోగ్ కంట్రీ. నోటికొచ్చిన అబద్ధాలు ఆడుతూనే ఉంటారు. ఎందుకంటే అలా చెప్పకపోతే మన సంగతి దేవుడేరు. అక్కడ ప్రజలు తిరగబడి రాళ్లతో కొట్టి చంపేస్తారు వాళ్ళని. వాడు చచ్చిపోతున్నా సరే కూడా నేను గెలిచానని చెప్తాడు. సో అంత నీచమైన జాతి అది. దాని గురించి మీడియాలో వాళ్ళు మాట్లాడే పిచ్చి మాటలు ఎవరైతే మనం ఇన్నేళ్ల నుంచి, నేను సర్వీస్ లో ఉన్నన్నాళ్ళు లేదా గత 20 ఏళ్ల నుంచి కొన్ని వందల ఇంటర్వ్యూస్ ఇచ్చాను, ప్రతిసారి వాళ్ళు ఇలాగే మాట్లాడతారు. మేము తప్పు చేశాము, ఇప్పటిదాకా తీసుకొచ్చాము, చాలా నీచమైనటువంటి ఉగ్రవాద
పంధాన్ని మేము అనుసరించాము అని వాళ్ళు ఎప్పటికీ ఒప్పుకోరు. వాళ్ళ డిఫెండింగే చేసుకుంటారు, లేకపోతే ప్రజలు వాళ్ళని కొట్టి చంపేస్తారు అలా చెప్పకపోతే. ఎందుకంటే వాళ్ళకి అంత తీవ్ర మతోన్మాద దేశం. ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. ఆఫ్టర్ ఆల్ ఒక క్రికెట్ మ్యాచ్ లో ఓడిపోతేనే మేము భారత్ చేతిలో ఓడిపోలేదు, మేము హిందువుల చేతిలో ఓడిపోయామని ఈ రోడ్ల మీదకి వచ్చి టీవీలు పగలగొట్టేటువంటి నీచమైన జాతి. అలాంటి యుద్ధంలో చావు దెబ్బ తిన్నామని ఒప్పుకుంటే వాళ్ళని అక్కడికక్కడే కాల్చి బూడిద చేసేస్తారు. సో అక్కడ అక్కడ పిచ్చి మాగుడును వాళ్ళని చెవిలో పూలు పెట్టడానికో వాళ్ళని సంతోషపరచడానికో పిచ్చి డైలాగులు కొట్టకపోతే వాళ్ళు చచ్చిపోతారు. భారతదేశంతో పెట్టుకుంటే ఇంకా ఘోరంగా చచ్చిపోతారు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ముందు నుయ్యి వెనుక గుయ్యలాగా ఉంది. అడకత్తెరలో పోక చెక్కలాగా ఇరుక్కుపోయారు. మన మిలిటరీ దెబ్బకి, ఎయిర్ ఫోర్స్ దెబ్బకి, ఆర్మీ దెబ్బకి కుదేలైపోయారు. ఇలా గనక 3-4 రోజులు కొనసాగితే సర్వనాశనం అయిపోతారు. కాళ్ల బేరానికి వచ్చారు. డైరెక్ట్ గా అయితే పరువు పోతుందని అమెరికా కాళ్ళు పట్టుకొని బతిమాలి బామ్మాలి అమెరికా ప్రెసిడెంట్ ద్వారా ఒక ట్వీట్ ని పెట్టారు. సరే, మనం కూడా మన ఉద్దేశం ఆ దేశాన్ని నాశనం చేయాలని కాదు, వాళ్ళ ప్రజల్ని నాశనం చేయాలని కాదు, కేవలము ఉగ్రవాదం అనేది శాశ్వతంగా పాకిస్తాన్ లో ఉండకూడదు అన్న ఉద్దేశంతోనే ఇది మొదలు పెట్టాము. జరగబోయే చర్చల్లో కూడా అది మాత్రమే ప్రస్ఫుటంగా హైలైట్ గా ఉంటుంది. దానికి వాళ్ళు అగ్రీ కాకపోతే మనం చేయాల్సింది చేస్తాం. ఇప్పుడు హాట్లైన్ లో జరిగేటువంటి చర్చల్లో ఇంకెవరెవరు పాల్గొంటారు సార్? అంటే ఈ చర్చలు ఎట్లుంటాయి? గతంలో జరిగినాయా ఇట్లా కాల్పుల విరమణ చర్చలు? జరుగుతాయండి, జరుగుతూనే ఉంటాయి. ఒకప్పుడు ఏమవుతుందంటే టాప్ స్థాయిలో నిర్ణయం తీసుకొని దానిని సరిగ్గా అమలుపరచక, కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉండగా, ఇప్పుడు ఒకటి స్పష్టం చేస్తాను మన ప్రేక్షకులకి. బార్డర్ వేరు, లైన్ ఆఫ్ కంట్రోల్ వేరు. ఏమిటి రెండిటికి టెక్నికల్ గా డిఫరెన్స్ అంటే, బార్డర్ ఉందనుకోండి, నీ భూభాగం ఇంత, నా భూభాగం ఇంత, అందులో గొడవ లేదు. ముఖ్యంగా గుజరాత్, రాజస్థాన్ అండ్ పంజాబ్. సో ఫెన్సింగ్ కూడా ఉండవు. ఫెన్సింగ్ కూడా కొన్ని చోట్ల ఉంటాయి. అవతల వాడు కుర్చీ వేసుకొని మాట్లాడతాడు, మనము మాట్లాడుకోవచ్చు మామూలు వాతావరణంలో. లైన్ ఆఫ్ కంట్రోల్ అలా కాదు. జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఎక్కడ బార్డర్ లేదు. సో 1947లో వాళ్ళు దురాక్రమణ చేసిన తర్వాత మనం వాళ్ళని చావగొట్టి అవతలకి నెట్టిన తర్వాత యుఎన్ఓ మీరు సీజ్ ఫైర్ పాటించని చెప్పిన తర్వాత అక్కడికక్కడ ఏదైతే యథాస్థితి 1947 నవంబర్ ప్రాంతాల్లో ఉన్నదో ఈ రోజుకి అదే కొనసాగుతోంది. నేను ఒక పూట ఒక యుద్ధాన్ని, ఒక గొడవను చేసి నిన్ను 1 కిలోమీటర్ అవతలకి నెడితే ఆ రోజుకి అదే బార్డర్, లైన్ ఆఫ్ కంట్రోల్ అంటే. లేదా అవతల వాడు నన్ను 2 కిలోమీటర్లు వెనక్కి నెట్టి ఆక్యుపై చేస్తే అదే లైన్ ఆఫ్ కంట్రోల్, అదే బార్డర్. సో అలా ముందు వెనక్కి అవుతూ ఉంటుంది. అక్కడ ఎవరిది నీది ఎంత, నాది ఎంత లెక్క ఉండదు. ఈ ఎల్ఓసి దగ్గర డిజిఎంఓ లెవెల్లో చర్చలు అయినప్పటికీ కూడా ఒక్కొక్కప్పుడు ఇంప్లిమెంట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. కానీ ఈ చర్చల్ని తీసుకొచ్చింది పాకిస్తాను. చాలా బీరాలు పలికింది, మనం ఏం చేయలేకపోయారింది. మరి చర్చలు దేనికి ఇంకా అంటే ఒకటే పద్ధతి వాళ్ళది, అందితే జుట్టు లేకపోతే కాళ్ళు. వాళ్ళ కుయుక్తుని గమనించాలి. ఇంటర్నేషనల్ గా మనకి విపరీతమైన సపోర్ట్ వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ కళ్ళబొల్లి మాటలు నమ్మి మనం గనక ఆపరేషన్ ఆపితే, వాళ్ళ ఇప్పటికే చాలా మంది టెర్రరిస్టు పారిపోయి ఉంటారు. అయినా సరే మనకు లిస్ట్ ఉంది. ముఖ్యంగా వాళ్ళ టెర్రరిస్ట్ నాయకత్వాలు అజర్ మసూద్ గాని, సయ్యద్ హఫీజ్ గాని, జమాతుల్ దవా, హిజ్బుల్ ముజాహిదీన్, ఈ ఉగ్రవాదులు మనకి హ్యాండ్ ఓవర్ చేసి తీరాలి. నా ఉద్దేశంలో అదే స్పష్టంగా చెప్తుంది అనుకుంటాను భారత్. వాళ్ళ నిన్న మోడీ మీటింగ్ తర్వాత కూడా అదే చెప్పినట్టున్నారు. ఒకటి ఉగ్రవాదులను అప్పచెప్పాలి, రెండోది కాశ్మీర్ ని మాకు అప్పచెప్పాలి అనేటువంటి 2 అంశాలు. బట్ ఈ యొక్క హాట్లైన్ చర్చలో ఈ రోజు దానికి అగ్రి అయ్యేటువంటి అవకాశం ఉందా? ఎందుకంటే ప్రజలు కొడతారనే భయంతో మీడియాలో మేము గెలిచామని చెప్పుకున్నారని చెప్పేసి మీరు అన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈ 2 అంశాలని ఒప్పుకునేటువంటి అవకాశం ఉందంటారా? పిఓకైనా అప్పగించటం అన్నది అది పొలిటికల్ డిసిషన్. యుద్ధపరంగా సైన్యానికి సంబంధం లేదు. ఎస్, అయితే అది వార్తలు వస్తున్నాయి కానీ కన్ఫర్మ్డ్ కాదు. ఆయన పేరు మీద వార్తలు వస్తున్నాయి. ఐ డౌట్ అంత ఓపెన్ గా ఉండదు. ఒకటి మాత్రం ముఖ్యంగా ఉంటుంది, ఈ ఆపరేషన్ సింధూర్ మొదలెట్టిందే ఉగ్రవాదం అంతం చూడటానికి. ఖచ్చితంగా ఆ ఉగ్రవాద లీడర్స్ ని మనకు అప్పగించాలి. ఈ కండిషన్ భారత్ స్పష్టంగా పెడుతుంది. ప్లస్ పాకిస్తాన్ లో ఏ ఉగ్రవాద శిబిరాలలో ఇంకా కలుగుల్లో ఎలుకల్లాగా నక్కి ఉన్నారో వాళ్ళందరినీ ఒప్పగించాలి. అంతర్జాతీయ వేదిక మీద మేము ఉగ్రవాదాన్ని అనుసరిస్తున్నామని వాళ్ళు ఒప్పుకోవాలి. అంటే నేను ఉదాహరణకి నేను చర్చలో ఉంటే చెప్పేది అన్నట్టు అనమాట. మేము ఇన్నాళ్ళు భారత్ ని ఇలా ఇబ్బంది పెట్టాము, భవిష్యత్తులో ఇటువంటిది మేము చెయ్యమని అంతర్జాతీయ మాధ్యమంలో అందరి ముందు ఒప్పుకొని ఆ ఉగ్రవాదుల్ని, ఉగ్రవాద నాయకుల్ని ఒప్పగించాలి. అలాగే ఇండస్ట్రీని భారతదేశం
మనం జస్ట్ మేము అవసరమైతే బిగించేస్తాము అన్న దానికే పిచ్చి పిచ్చి Hmm. ప్రేరేపణలు పేరారు. ఒక్క ఇటుముక్క వేసినా నాశనం చేస్తాము, బిలావల్ బుట్టో లాంటి మూర్ఖులు బచ్చగాళ్ళు వీళ్ళందరూ నోటికి వచ్చినట్టు వాగారు. అవన్నీ పక్కన పెడదాం. పొలిటికల్ డైలాగ్స్. యుద్ధపరంగా ఎస్, ఎక్కడైనా బ్రేక్ కావాలి అంటే ఉగ్రవాదమే. మనం చాలా దెబ్బ కొట్టింది కూడా చాలా జాగ్రత్తగా చూడండి. మన మిలిటరీ Hmm. టార్గెట్స్ మీద కొట్టలేదు, ప్రజల మీద కొట్టలేదు. ఆ దుర్మార్గులు, ఆ నీచులు డ్రోన్స్ సహాయంతో విచ్చలవిడిగా దెబ్బ కొట్టారు. మనం ఎక్కడ విచ్చలవిడిగా కొట్ల, చాలా ప్రిసిషన్ తో మనకున్నటువంటి బ్రహ్మోస్ మిజైల్ ఇతరత్ర వాటితో కేవలము మిలిటరీ టార్గెట్స్, కోలేటరల్ డ్యామేజ్ జరగకుండా ఎక్కడ Hmm. కావాలో అక్కడ అన్నమాట. అంటే ఈ సందర్భంగా ఏదో అది సినిమా అతడు సినిమాలో తనిఖీల భరణి పాత్ర చెప్తుంది. చాలా ఒక గులాబీ మొక్కకు అంటు ముక్క పెట్టేలాగా పద్ధతిగా కొట్టాడు రా అని అంటాడు పాత్ర. అచ్చు అలాగే మనం కొట్టాము. సో ఆ దెబ్బకి దిమ్మ తిరిగిపోయింది పాకిస్తాన్ కి, కాళ్ల బేరానికి వచ్చింది. వాళ్ళు అందితే జుట్టు లేకపోతే కాళ్ళు, వాళ్ళు ఉగ్రవాద పంధా అనేది మారరు. అది గుర్తుపెట్టుకోండి. నేనైతే Right. ఎట్టి పరిస్థితుల్లో కన్విన్స్ కాను. చల్లబుల్లిగా కొంత ఒప్పుకున్నా మళ్ళా కొన్నాళ్ళైన తర్వాత ఉగ్రభూతం జడలు విప్పుతుంది. శాశ్వతంగా మనం దాన్ని దెబ్బ కొడుతూనే ఉండాల్సి వస్తుంది ఎప్పటికప్పుడు. ప్రస్తుతానికి ఏం చేయాలి అంటే ఆ ఉగ్రవాద పర్పట్రేషన్స్ ఎవరైతే ఉన్నారో, హిజ్బుల్ ముజాహిదీన్ కానీ, జైషే మహమ్మద్ కానీ, లష్కరే తోయిబా కానీ, టెహ్రీన్ ఫ్రంట్ ఏదైతే మేము పెహల్గామ్ లో తప్పు చేశామన్నారో ఆ ఉగ్రవాదులు కానీ, వీళ్ళందరినీ మనకు అప్పగించేదాకా ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోవద్దు. అదే స్పష్టంగా మనం చెప్తామని నేను అనుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. సో అది మొత్తానికి హాట్ లైన్ లో నమస్కారం. జరిగేటువంటి ఈరోజు చర్చల్లో ఎలాంటి కంక్లూజన్ వస్తుంది, ఈ చర్చలు ఫలిస్తాయా, ఈ చర్చలలో భారత్ పెట్టేటువంటి డిమాండ్ను పాకిస్తాన్ అంగీకరిస్తుందా, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చూడాల్సి ఉంది.